బాబాయ్ మీ పేరు? కళ్ళగట్ట శాంతిపురం మండలం. బాబాయ్ ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటి వరకు కూటమి పరిపాలన బాగుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. కుటుంబ తాలూకా రాష్ట్రం మొత్తం కూడా బాగుంది. కాబట్టి మేము కుటుంబ తాలూకాలో ఇప్పటికి 8 తూర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాము. కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాకు అభిమానం. బాబాయ్ కాదు బాబాయ్, ఈ ప్రభుత్వంలో అసలు పరిపాలనే లేకుండా పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంటగా. అంతే తప్పు మేడం. నేను చూస్తానంటాను, రాష్ట్రానికి ప్రజలకు డెవలప్మెంట్కు అంతా కరెక్ట్గా అభివృద్ధి ఉద్యమంతో జరిగిపోతూ ఉంది. మేము యాభై కుటుంబ తాలూకు తరఫున మా కుటుంబం తరఫున పని కొంచెం లేట్గా ఉన్న దానికి పార్టీ ఆఫీస్కి వచ్చాను. బాబాయ్ మరి గతంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఏం ఆలోచన లేదు మేడం. ఏమో ఆలోచన రాలేదు. కుటుంబంలో ఇంకా లేదు. మంచి చేశాడంటగా ప్రజలందరికీ. జగన్ చేశారంటే ఇప్పుడు తల్లికి 100 మంది వేశారు కదా, ఒక మందికి వేస్తే 10 మందికి వేయలేదు. మా కర్లగట్లోనే అక్కడ ఉంది విషయము. కాబట్టి ఏదో ఎక్కడ జరుగుతుందో వాళ్ళు చేసింది వాళ్ళదే, మనకేం తెలుస్తుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి అదే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తా అన్నారు. మా కర్లగట్టు పంచాయతీలో అందరికీ పడింది. ఇప్పుడు వాళ్ళు విషయంలో 1 మందికి వేసింది. కర్లగట్టు జిల్లా పరిషత్ తీసుకోవడం ఉంది, మాది మండల పరిషత్ తీసుకోవడం ఉంది. ఒక పిల్లని కుటుంబంలో ఒకరికే వేశారు. ఇప్పుడు మా కర్లగట్టు పంచాయతీలో మొత్తం పడింది. బాబాయ్ అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? ఇంకా బాగుంది. ముందు చంద్రబాబు నాయుడు వీకు ముందు ఇస్తా ఉంది అంటే వాళ్ళు కొంతమంది పెట్టింటారు కదా వాటర్ షెడ్, వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఇస్తారంటే ఇంకా సంతోషంగా ఉంది. గతంలో మరి ఏ సీఎం అయినా ఇలా వెళ్ళారా? లేదు మేడం, ఎవరు పోలేదు. కానీ ఈయన ప్రజల కోసం అని చెప్పి అభివృద్ధి విషయం పెట్టి ఎట్లా పోయినా అట్లా పోతా ఉంది. కానీ కుటుంబ తాలూకా రాష్ట్రం లెవెల్లో కూడా నువ్వు చూస్తూ ఉంటాను. మరి పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు అంటే ఈయన ఒక ప్రపంచమే ఆయన ఆశీర్వాదం ఉంది. ఆయన ప్రపంచానికి ఆశీర్వాదం చేయాలంట. జగన్ విషయంలో మనము ఏం ఆలోచన చేసి వాళ్ళ ముందు మనం చెడ్డగా చెప్పాలని మనకేం లేదు. వాళ్ళ నాయకులు పింఛన్లో గతంలో ఎలా ఉండే జగన్ గారు ఉన్నప్పుడు? అప్పుడు ఎత్తుకొచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు మేడం. పింఛన్ వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళు కూడా పెట్టింటారు కదా వాలంటీర్స్ని, వాళ్ళు కూడా పంచాయతీ ఎత్తుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే మాదిరి విజయవంతం జరుగుతాం. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? డెవలప్మెంట్ బాగా జరుగుతుందని చెప్తాను.